హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరులోని గుజ్జన్గుల వాకింగ్ ట్రాక్లో మేము వాకింగ్కి వెళ్ళినప్పుడు ఒక విచిత్రమైన సంఘటన చూసాము. ఇక్కడ కూర్చొని ఉన్నారు చూసారా, ఈయన పేరు డాక్టర్ ఐకేవి ప్రసాద్, రిటైర్ ఆర్జేడీ హయ్యర్ ఎడ్యుకేషన్. అనే ఈయన నిమ్మకాయలతో దిష్టి తీయడం చూసాము. ఎవరి దగ్గర ₹1 కూడా ఆశించకుండా ఆయనే స్వయంగా నిమ్మకాయలు తెచ్చి దిష్టి తీస్తున్నారు. ఇక్కడ చూసారు కదా, వీళ్ళంతా సిటీలో చాలా ప్రముఖులు. వీళ్ళంతా దిష్టి తీపించుకోవడం చాలా విచిత్రంగా ఉంది. దిష్టి తీపించుకోవడం వల్ల వీళ్ళకి మంచి జరిగిందో లేదో వీరి మాటల్లోనే తెలుసుకుందాం. మీరు నిమ్మకాయతో దిష్టి తీపించుకుంటున్నారు కదా, మీకు ఏమైనా మంచి జరిగిందా? తప్పకుండా జరిగిందమ్మా. ఈ చెయ్యి కింద పడిన తర్వాత ఇక్కడ విరిగింది. చెయ్యి విరిగిన తర్వాత కొద్దిగా చాలా కాలం బాధపడ్డా. సరే చూద్దామని చెప్పి ఆయనతో నిమ్మకాయతో దిష్టి తీయించుకున్నా. చక్కగా చాలా తొందరగా నయం అయిపోయింది అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మనిషిలో ఉన్నటువంటి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా పోతాయి ఆయన తీయటం వలన. అది నేను వాట్ ఐ అబ్జర్వ్డ్. నిమ్మకాయతో దిష్టి తీపించుకున్నారు కదా, మీకు మంచి మనసుతో మంచి ఉద్దేశంతో మాకు ఆ నెగిటివ్ ఫోర్స్ పోవాలని చెప్పి తీసింది. మాకు మంచి హెల్ప్ అయింది. నేను మైగ్రేన్తో సఫర్ అవుతూ ఉండేదాన్ని. నాకు కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది తన దగ్గర నిమ్మకాయతో తీయించుకున్న తర్వాత నుంచి. నిమ్మకాయ దిష్టి తీయించుకుంటున్నారు కదా, మీకు మంచి జరిగిందా? చాలా మంచి జరిగింది, చెప్పలేనిది మంచి జరిగింది. ముందు ఆరోగ్యంగా ఉన్నాడు, హ్యాపీగా. ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకుంటే ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఆయన ఇచ్చే సజెషన్స్ కానీ, ఆయన ఇచ్చే గైడ్లైన్స్ కానీ, ఆయన నిమ్మకాయ తీయటం కానీ చాలా బాగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏ కల్ముషం లేని ఆయన మాకు తీస్తున్నాడు. ఆరోగ్యంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని తీస్తున్నాడు. మేము దాని పట్ల అది ఎంత పాజిటివ్గా ఉంటుందో బాడీ మాకు తెలుసు. నిమ్మకాయతో దిష్టి తీపించుకుంటున్నారు కదా, మీకు ఏమైనా మంచి జరిగిందా? అమ్మ, ఈ ప్రసాద్ స్వామి మన ట్రాక్కే ఒక గొప్ప వ్యక్తి. ఈ ట్రాక్లో అందరికీ ఆరోగ్యం కోసం, ఐశ్వర్యం కోసం, సంతోషం కోసం నిమ్మకాయలతో దీవిస్తూ ఉంటాడు. ప్రాణం పోయే ముందు కూడా మనం ఎవరికైనా మనం సహాయపడాలి అనేది నా పసితనం నుంచి ఉన్న అలవాటు. ఈ గ్రౌండ్లో నా ప్రియమిత్రులు అశోక్ రెడ్డి గారి యొక్క సాన్నిహిత్యంలో నేను చాలా ఆనందానికి లోనై, మిగతా మిత్రులందరూ కూడా బాగుండాలని, ఏ చిన్న తేడా కనపడ్డా కూడా ఇంటి దగ్గర ఒక నేను చెప్పను, మనవాళ్ళకి చెప్పను, కానీ ఇంటి దగ్గర గుర్తు చేసుకుంటా. సింగిల్గా కూర్చున్నప్పుడు మనవాళ్ళు ఇలా ఉన్నారు, మన వెంకటరెడ్డి గారు ఇలా ఉన్నారు, ఇలా నలతగా ఉన్నారు, దేవుడా వారికి ప్రశాంతతనివ్వండి. ఈయనతో దిష్టి తీపించుకోవడం వల్ల రూపాయి నష్టపోయేదేమీ లేదు. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటలకు ఈయన గుజ్జన్గుల వాకింగ్ ట్రాక్లో అందుబాటులో ఉంటారు.